వైల్డ్ ఫైర్. పుష్ప 2 రేపు ప్రీమియర్ షో. సో అందరు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు పుష్ప 2 ఎట్లుంటుంది ఏంది అనేది. హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా బాహుబలి కావచ్చు, లేదంటే RRR కావచ్చు, వాటన్నిటిని బీట్ చేస్తుంది అని ఉంది. మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇరగదీసిర్రు టేస్టీ తేజ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకట్లా టేస్టీ తేజ అని మీ పేరు అట్లా? నాది యూట్యూబ్ ఛానల్ అది కదా మేడం, ఫుడ్ తింటా టేస్ట్ ఎలా ఉందో చెబుతా, టేస్టీ తేజ అంతే. సో ఐడెంటిటీ అనమాట మీకు అంతే, అదో బ్రాండ్లలో పెట్టేసుకున్నారు పేరు. నైస్. ఎట్లుండే బిగ్ బాస్ అంటే? మీరైతే నేను అనుకున్న టాప్ 3 డెఫినెట్లీ ఉంటారేమో అని. మీరు నేను కాదు, జనాలు అనుకోవాలి. జనాలు సాల్లేరు ఇక్కడ దాకా అన్నారు, చెప్పారు, వచ్చేసాం బయటికి అంతే. ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ మై జర్నీ సీరియస్లీ. అవునా? కానీ మీరు ఇమోషనల్ కూడా అనుకుంటా కదా, మస్తుగా ఏడిసిర్రు కూడా. నాకు ఈ సీజన్లోనే తెలిసింది నేను ఎమోషన్ అని చెప్పి. అవునా? నేను ఎప్పుడు ఏడవాలి, నా లైఫ్లో ఏడవలేదు నేను. లాస్ట్ టైం బిగ్ బాస్లో మా మదర్ వస్తే బాగుంటుందని ఫీల్డ్లో అప్పుడు కల్లంటి నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అమ్మ రావట్లేదని తెలిసినప్పుడు ఇంకొంచెం వచ్చి అమ్మ కోసమే వచ్చింది ఏడుపు. బట్ పర్లా, నేను ఎమోషనల్ సెంటిమెంట్లు అని నాకు ఈ సీజన్లో తెలిసింది. ఓకే, ఎట్లా అనిపించింది అంటే బిగ్ బాస్ ఓవరాల్గా బిగ్ బాస్ షో బాగుండేనా? అంటే గతంలో అన్ని షోస్ చూసుంటారు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఆ థ్రిల్ ఉండేనా? బేసిక్గా ఇది నేను సెకండ్ టైం కాబట్టి వెళ్ళటం, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మనకు అలవాటైందే కదా అని వెళ్ళిపోయాం. కట్ చేస్తే ఫస్ట్ దానికన్నా సెకండ్ డే చాలా కష్టం అనిపించింది. మస్తు ట్విస్ట్లు ఉండే కదా, బేభత్సంగా ఇటు పడితే తిప్పాడు పెద్ద ఆయన. బట్ బాగా అనిపించింది, ఐ ఎంజాయ్డ్. మేడం మీరు చెప్పాలి, మీకు ఎలా అనిపించిందో? నాకైతే బాగా అనిపించింది, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి రాగానే ఏం ఫుడ్ టేస్ట్ చేసిరు మరి? ఏం ఫుడ్ చేసి మా అమ్మ ముద్దపప్పు ఆవకాయ వండి పెట్టింది. ఆవకాయ ఉందా, ముద్దపప్పు వేసి ఒడియాలు ఓరమిరకాయలు చెట్టింది, అదే తిన్నా. ఇంకా అంతకు మించి ఏం లేదు. అవునా? వెయిట్ తగ్గిరా? తగ్గల. అవునా? తగ్గితే ఇండి మస్తు అంటే మస్తు తక్కువ పెడతారంటారు కదా. అదే లేదు, కావాల్సినంత పెడతారు, మనకి ఇష్టం వచ్చినంత తినొచ్చు. అంతేనా? ఓకే. అన్ని వెరైటీస్ ఉండవు కానీ ఉన్న వెరైటీస్ చాలా పెడతారు. ఓకే. మీరు బిగ్ బాస్కి వెళ్ళి రాగానే ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2 రాబోతోంది. టికెట్లు ఉన్నాయా? టికెట్లు ఆల్రెడీ 5వ తారీఖు మధ్యాహ్నం 1 o'clockకి ఫోరం మాల్లో తీసుకున్నాం. ఓ, ఎల్లుండి. ఓకే. రేపు ప్రీమియర్స్ కావలేదు కానీ సరే ఎల్లుండి మధ్యాహ్నం వెళ్దాం అని చెప్పి బ్లాక్ చేసుకున్నాం. ఓకే. మీరేంటి బిగ్ ఫ్యానా? మేబత్సంగా మామూలుగా చెప్పాలంటే పుష్ప పార్ట్ 1 చూసినప్పుడు అరే భలే ఉందరా, అసలు ఏమన్నా ఉందారా, ఏమైద్దా సెకండ్ హాఫ్ అని ఒకటి క్రియేట్ చేశారు. నేను బయటకు వచ్చిన కానీ ఫస్ట్ చూసింది ఆ కిస్ కిస్ సాంగ్ ఒకటి. నెక్స్ట్ నేను రిలీజ్ అయిన ఫీలింగ్స్, ఈ రెండు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ 2 సాంగ్స్తో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. పార్ట్ 2 ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను దానికోసం అయితే మాత్రం. 1 and 2 ఇవి 2 తీసుకున్నప్పుడు ఏది ఇంకా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది? ఇది కేవలం హైప్ అంటారా, లేదంటే? లేదండి, 1కి జస్ట్ చూసి నచ్చింది అందరికీ, బాగుంది. ఇప్పుడు 1 దెబ్బకి సెకండ్కి హైప్ పెరిగింది. ఆ హైప్తో పాటు దాని రేంజ్ హిట్ కూడా ఉంటుందని నేను నమ్ముతున్నా. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, దేవిశ్రీ గారు కాంబినేషన్ ఎప్పుడు హిట్ పేరే. అలాంటిది మరో హిట్ టాలీవుడ్కి ఇస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి. ఓకే. దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా తప్పనిసరిగా చూసి ఎలా ఉందో మేడం గారి కింద కామెంట్లో తెలియజేయండి. ఒక్కసారి ఆ డైలాగ్ మేడం, అది మంద కాదు, ఆయన చెబితేనే చూస్తానికి బాగుంటుంది. అండ్ అంత బాగోదు మేడం, మీరు ఒకళ్ళు వేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గుడ్ లక్ ఫర్ పుష్ప పార్ట్ 2. అందరూ తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం మేడం. బై మేడం. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.